బ్రేకింగ్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. లక్ష్మీ పంప్ హౌస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని వారిని గేటు బయటే ఆపేశారు. కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మోటార్లు ఆన్ చేయాలని ఆందోళన నిర్వహించారు. ఇక బీఆర్ఎస్ నేతలు కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు వెళ్తున్న దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడవచ్చు. మరోవైపు పోలీసులు కూడా వారిని అడ్డుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైనటువంటి కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ కు బీఆర్ఎస్ పార్టీ బృందం ఈ రోజు చేరుకుంది. ఈ యొక్క బృందము మాజీ మంత్రి ఎమ్మెల్యే పుట్టమద ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు పంప్ హౌస్ ల సందర్శనకు ఈ రోజు పిలుపునిచ్చారు. ఈ యొక్క సందర్శనకు బీఆర్ఎస్ బృందంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ తో సహా ఎమ్మెల్సీ ఎల్రామణలు, మాజీ ఎమ్మెల్యేలు సహా అందరూ కూడా ఉదయం అటు కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శనం చేసుకుని అనంతరము లక్ష్మీ పంప్ హౌస్ వద్దకు చేరుకుని మోటార్లు వెంటనే ఆన్ చేయాలని చెప్పేసి అటు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే పంప్ హౌస్ లో ఆన్ చేసి నీటిని విడుదల చేయాలని చెప్పేసి, లేని పక్షంలో మేమే ఆన్ చేస్తామంటూ కూడా లోపలికి చొచ్చుకొని వెళ్లే క్రమంలో అక్కడ పోలీసులు అడ్డుకుని వారందరినీ కూడా వారించి అరెస్ట్ చేసిన ఘటన ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఘటన చోటు చేసుకుంది. దీంతో కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు కలగజేసుకుని అటు నేతలకు, మాజీ మంత్రులకు ఎంత నచ్చ చెప్పినా కూడా కొంత వారించి వాళ్ళు మేము పంప్ హౌస్ లో మోటార్లు ఆన్ చేస్తామని చేయడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎట్టకేలకైతే పోలీసులు బీఆర్ఎస్ నేతలను వారించి పంప్ హౌస్ లోకి పోకుండా అడ్డుకున్న ఘటన ఈ రోజు అక్కడ చోటు చేసుకున్నాం. థ్యాంక్ యూ ప్రశాంత్.